ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 73, March 14th. మొదటి భాగంగా యోబు గ్రంథం 21వ అధ్యాయం నుండి చదువుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి నా ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నాతో పాటుగా కలిసి 6 నెలల్లో బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. నేను January 1st స్టార్ట్ చేశాను. 21వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండునుగాక. నాకు సెలవిచ్చినడలా నేను మాట్లాడేదను. నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును. నేను మనిషిని గురించి మొరపెట్టుకొనుచున్నానా? లేదు. కనుక నేను ఎలా ఆతురపడకూడదు? నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి. నోటి మీద చేయి వేసుకొనుడి. నేను దాని మనసునకు తెచ్చుకొని నడలా నాకేమీ తోచకున్నది. నా శరీరం నాకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈడ్చకపోగా ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబూర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. నాసికానాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడే వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపంను దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనంను చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత, తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనాను దేవునికి జ్ఞానం నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడను క్షేమమును దాని నెరగక మనోదుఃఖము గలవాడై మృతి నొందును. వారు సమానముగా మట్టిలో పండుకొందురు. పురుగులు వారిద్దరినీ కప్పును. మీ తలంపులు నేను ఎరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నాగము నాకు తెలిసి ఉన్నది. మీరు నా మీద అన్యాయముగా పన్ను చూపుచున్న పన్నాగము నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమున సంచరించు వాని మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు బలాత్కారమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లెంలోని మట్టి పిల్లలు వారికి ఇంపుగా నున్నవి. మనుషులందరూ వారి వెంబడిపోదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇటు నిరర్ధకమైన మాటలతో మీరేలాగూ నన్ను ఓదార్చ చూచెదరు. యోబు గ్రంథము 22వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. నరులు దేవునికి ప్రయోజనకారకులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నేను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియూ ఇయ్యకయ్యే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి. వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి.
ఆకలిగొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలం గల మనుషునికే భూమి ప్రాప్తించును. గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. విధవరాలును వట్టి చేతులతో పంపివేసితివి. తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఉన్నవి. ఆకస్మికమ భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢంధకారంలో నుండి ఆయన న్యాయం కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి. వారి పునాదుల జలప్రవాహం వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, మా యుద్ధ నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినడలా, నీ గుడారంలోని దుర్మార్గమును దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందేదవు. మట్టిలోని బంగారమును, ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించేదవు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించెను. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడదోయబడినప్పుడు మీద చూచిదందువు. వినయం గల వానిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. యోబు గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానం వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను. వాదములతో నా నోరు నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందెను. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా? ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతుల వలన శిక్షను అందకపోవును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేదు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచి తిని. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే ఆయన ఏక మనసు కలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడే ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగజేసెను. సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మి ఉండినను, గాఢంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనం చేయబడి ఉండలేదు. యోబు గ్రంథం 24వ అధ్యాయము. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దురాలను తీసివేయువారు కలరు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారి మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని బీదలు ఎవరికీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును. పొలంలో వారి తమ కొరకు గడ్డి కోసుకొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగె ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు. చాటు లేనందున బండను కౌగులించుకొందురు. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు.
వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందరు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలిగొని పనులను మోయుదురు. వారు తమ యాజకుల గోడ లోపలను నూనె గానుగలను ఆడించెదరు. వారు తమ యజమానుల గోడ లోపల నూనె గానుగలను ఆడించుదురు. ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగల వారై ఉందురు. జనముగల పట్టణములలో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబడివారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రి అయింది వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందరు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢంధకార భయము ఎట్టిదనేది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇంకనూ నడువరు. అనావృష్టి చేతను వృష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. కన్నగర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారు పిల్లలు కని గొర్రాండ్రను బాధపెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందెవలే త్రోయబడుదురు. పండిన వెన్నువలే కోయబడుదురు. అప్పుడు ఇలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడునని రుజుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? యోబు గ్రంథం 25వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానం కలుగజేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.